రావును కానీ ఇక్కడ భారత్ మరోసారి గెలిచింది, పాకిస్తాన్ పైన మూడోసారి విజయం సాధించింది. భారత్కు విజయ తిలకం, ఆసియా కప్ మనదే, టీమిండియాను గెలిపించిన తెలుగు అబ్బాయి అని చెప్పేసి తెలుగు అబ్బాయి అని రాసుకొచ్చారు. తెలంగాణ అబ్బాయి, హైదరాబాద్ అబ్బాయి అని రాయలేమే. ఎందుకంటే ఇట్లా తెలంగాణలో వచ్చినప్పుడు తెలుగు అబ్బాయి అని రాస్తారు, ఇట్లా ఆంధ్ర వస్తే ఆంధ్రాకే సూపర్ అని చెప్పేసి రాసుకొస్తుంది ఈనాడు దినపత్రిక. సరే, ఎవరికి ఉండేది కథ వాళ్ళకు ఉంటుంది. కొంచెం తడబడ్డా, కొంచెం కష్టపడ్డా మళ్ళీ మనదే పైచేయి. పక్షం రోజుల వ్యవధిలో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ను మూడోసారి మట్టి కరిపించిన టీమిండియా ఆసియా కప్ విజేతగా నిలిచింది. ఉత్కంఠ భరిత పోరులో తెలుగు కుర్రాడు తిలక్ వర్మ భారత్ హీరో. ప్రతికూల పరిస్థితుల్లో అతడు చిరస్మరణీయ ఇన్నింగ్స్తో జట్టును గెలిపించాడు. స్వల్ప లక్ష్య ఛేదనలో 20కే 3 వికెట్లు చేజారినప్పుడు 20 రన్లకే. ఇక పరుగులు రాక కష్టమవుతున్నప్పుడు, ఒత్తిడి తీవ్రమవుతున్నప్పుడు తిలక్ వర్మ 69 నాట్అవుట్ అంటే 53 బంతుల్లో 3 4లు 4 సిక్సర్లతో కొట్టేసి పోరాడిన తీరు అద్భుతం. అంత ఒత్తిడిలోనూ చక్కని షాట్లు ఆడుతూ సాధించాల్సిన రన్ రేట్ మరీ పెరిగిపోకుండా చూస్తూ మిగతా బ్యాటర్ల నుంచి అందిన కాస్త సహకారంతోనే తిలక్ టీమిండియాను విజయ పదంలో నడిపించాడు. అతడి సాధికారిక ఇన్నింగ్స్ చాలా రోజులు గుర్తుండిపోతుంది. బంతితో కుల్దీప్ యాదవ్ కూడా భారత్ విజయంలో కీలక పాత్ర పోషించుండని చెప్పేసి ఒక వార్త కనిపిస్తుంది. మొత్తం మీద తిలక్ వర్మ మంచి అంటే ఆట తీరుతోటి పాకిస్తాన్ని ఖతం చేసే కార్యక్రమం చేసిండు. దాంతో భారత్ మంచి విజయం సాధించింది. మూడోసారి కూడా రెండు సార్ల ఖతమైపోయింది. ఇప్పుడు మూడోసారి కూడా మూడో విజయం కూడా మనదే. ఆసియా కప్ సంబంధించి మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.